మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ అనేది అంటే ఏంటి, ఎందుకోసం తీసుకోవాలనేది మనకి పెద్ద ప్రశ్న అనమాట. మనకి లైఫ్లో రిస్క్ అనేది ఉంటుందండి, చాలా అన్సర్టనిటీ ఉంటుంది. ఈవెన్ బిజినెస్లో కూడా అనమాట. అనుకోని సంఘటనలు జరగడం వలన అది ప్రమాదాల వల్ల కావచ్చు, ఏ విధంగానైనా సరే ఒక ఫైనాన్షియల్గా నష్టం మనకు సంభవించినప్పుడు మనం కోలుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. చూడండి, ఎవరైనా హాస్పిటలైజేషన్ అయినా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ కావడం ఇవన్నీ కూడా అనమాట. ఇలాంటి సందర్భంలో ఏదో ఒక లైఫ్ కవర్ అనేది మనకు ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చూపించే 2 స్లైడ్స్లో కూడా ఇన్సూరెన్స్ యొక్క బెనిఫిట్స్ మనం చూసాం. ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉంటుందండి, లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది జనరల్ ఇన్సూరెన్స్ అనమాట. జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి జనరల్గా 1 year వరకు ఉంటాయన్నమాట. మన మోటార్ కార్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదా 2 wheeler ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదా మెరైన్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఫైర్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్సూరెన్స్ అని కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అండి 1 year వరకు ఉంటాయన్నమాట జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఒకదానికైనా ఏముంది, దేనికైనా మనం జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఈవెన్ పెట్స్కి, డాగ్ బైట్స్కి, వీటన్నిటికీ కూడా మనం జనరల్ ఇన్సూరెన్స్లో కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత ట్రెడిషనల్గా మనం చూస్తే ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ డెత్ బెనిఫిటే ఉండేది. కానీ ఇప్పుడు మోడర్న్ డేస్లో ఏంటంటే అండి, కొన్ని ఇన్సూరెన్స్లో మెడికల్ బిల్స్ కవర్ అవుతున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ అంటే కాళ్ళు చేతులు కోల్పోవడం వల్ల కావచ్చు, దీనివల్ల కూడా మనకి ఇన్కమ్ నష్టపోతే ఆ ఇన్కమ్ని రీంబర్స్ చేయడానికి కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి అన్నమాట. నేను ఒక పాలసీ గురించి మీకు చెప్తానండి. దీని పేరు ఎల్ఐసి వాళ్ళది జీవన్ లాభ్ అనమాట. ఏ ఏజ్లో ఎంటర్ కావాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చూడండి. ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 పాలసీస్లో జీవన్ ఆనంద్ ఒకటి, జీవన్ లాభ్ ఒకటి, జీవన్ సురక్ష ఒకటి, ఇవన్నీ కూడా మంచి మంచి పాలసీలు అండి. ఎల్ఐసి అనేది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి జీవిత బీమా సంస్థ అనమాట. తర్వాత ఇన్సూరెన్స్ క్లాస్ చెప్తున్నప్పుడు దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. లైఫ్లో మనతో వచ్చేది ఓన్లీ ఇన్సూరెన్సే. నిజంగా చెప్తున్నాను, జీవన్కే సాత్ బి జీవన్కే బాత్ బి అని చెప్పి ఈ మధ్యకాలంలో నేను అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూస్తుంటాను కదండి. మనం ఆనందంగా బతకాలి, ఒక కవరేజ్ అనేది ఉండాలి. వ్యాపారంలో నాకు ఏదైనా నష్టం సంభవిస్తే ఈ నష్టాన్ని పూడ్చడానికి ఇన్సూరెన్స్ అనేది ఉంది అంటే లాస్ రికవర్ నేను చేసుకోగలుగుతాను. ప్రమాదం జరగడానికంటే ముందు నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పి కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది అనమాట. ఈ స్క్రీన్లో మీకు డిఫరెన్సెస్ బిట్వీన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ మీకు చూపించాను. లైఫ్ అండ్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇది బేసిక్ క్లాస్ అనమాట. ఇన్సూరెన్స్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ డివైస్.